చెప్పండి అన్నయ్య, త్వరలోనే అక్టోబర్ 1వ తేదీన కొత్త మద్యం పాలసీని తీసుకొస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నారు. అంటే గత ప్రభుత్వ హయాంలో కల్తీ మద్యం ఎక్కువగా స్ప్రెడ్ అయ్యి ఎంతోమంది ప్రాణాలు సైతం కోల్పోయారని ఎన్నో విమర్శలకు గురయ్యారు. ఇప్పుడు కొత్త మద్యం పాలసీ రావడం, బ్రాండ్లు మారుతున్నాయని, అలాగే రేట్లు కూడా చాలా తక్కువగా మారుతున్నాయని చెప్తున్నారు కదా, ఇది మీకు ఎట్లా అనిపిస్తుంది? అవి అనిపించేది ఏమీ లేదు. ఇప్పుడు 150 రూపాయలు 130 రూపాయలు బ్రాండ్లు పెట్టారు. ఇప్పుడు 99 రూపాయలు పెట్టారు. ఆ 99 రూపాయల వల్ల ఇంతకుముందు ఒక్కటి తాగేది ఇప్పుడు 2 తాగొచ్చు కదా, అవకాశమా? కానీ మందు యొక్క క్వాలిటీ మారడం అనే ఎట్లా అనిపిస్తుంది? క్వాలిటీ అంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గవర్నమెంటు 2014 నుంచి 19 దాకా ఉన్నింది. లాస్ట్ హెచ్డి వచ్చింది ఒకటి. అంతకన్నా వీళ్ళు ఘోరంగా క్వాలిటీ చేశారా? అదేవిధంగా ఉందా? కాకపోతే ఈ 5 ఏళ్ళు అంతకన్నా ఘోరంగా ఉంటే అంతకన్నా ఎక్కువ చచ్చిపోవాలా, వీళ్ళు చనిపోవాలా. కాకపోతే ఒకటి ఆ మెక్డోవల్స్ పాత బ్రాండ్లు ఉన్నాయి కదా, ఆ బ్రాండ్లు రావడం సంతోషం చంద్రబాబు నాయుడు వల్ల. ఇప్పుడు గతం ఎలాగా అలా హెచ్డీలో ఇది లేకుండా నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి లడ్డూ విషయంలో వివాదం జరుగుతుంది. అంతటి పవిత్రపు ప్రదేశంలో పంపిణీ చేస్తున్నటువంటి ప్రసాదము జంతు మాంసంతో, ఫిష్ ఆయిల్ తోటి తయారు చేశామని చెప్పి ఇప్పుడు నారా లోకేష్ గారు అవ్వచ్చు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో సీరియస్గా పరిగణించి అందులో ఎంతవరకు నిజం ఉందో ఆరా తీస్తున్నారు. అసలు ఒక సామాన్యుడిగా మీకు ప్రసాదం విషయంలో ఇంత తప్పిదం జరగడం ఎలా అనిపిస్తుంది? దాని గురించి చెప్పాలంటే ఒకటే తమ్ముడు, పోయిన సంవత్సరం నవంబర్లో అది కలిసిందని చెప్పి ఆనం వెంకటరమణారెడ్డి గారు ఇచ్చేశారు. పోయిన సంవత్సరం 2023 నవంబర్ నుంచి ఇప్పుడు దాకా కళ్ళు మూసుకొని ఉన్నాడా ఆయన? ఇన్ని రోజుల తర్వాత చెప్పాల్సిన ఇదేంది? ఇంతకుముందు దానికి సంబంధించిన ఈవోలు ఉన్నారు. 3 నెలల నుంచి కొత్త ఈవో వచ్చారు టీటీడీకి, ఆయన చెప్పలా. ఈరోజు ఉన్నట్టుండి దానిలో అల్లయ్య గెలిచా ఇల్లయ్య గెలిచా అన్నారు. బాగానే ఉంది. దాన్ని కలిసాయో కలవలేదో